మత్తయి సువార్త 21వ అధ్యాయము. అయితే తప్ప మనము మోగవాళ్ళగా మారే అవకాశాలు ఉన్నాయి, కానీ దేవుడు ఈ భూమిలో ఎవ్వరిని మోగవాళ్ళగా ఆయన మార్చలేదు. హల్లెలూయా. సో ఈరోజు నీకెలా నాలుక, నోరు, నీకెలా చెవులున్నాయో ఈ సృష్టికి కూడా చెవులున్నాయి, నాలుగుంది, పెదవులున్నాయి. This nature can speak. Amen. This nature can speak. ఈ నేచర్ మాట్లాడుతుంది. Amen. ఈ నేచర్ రెస్పాండ్ అవుతుంది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ అంజూరపు చెట్టుకు జరిగింది మీ జీవితంలో ఉన్న కొండకి కూడా జరుగుతుంది. అంటే యు నో వన్ థింగ్, కొండకి కూడా చెవులున్నాయి. కొండకి కూడా ఈవెన్ మౌంటైన్స్ ఆర్ హ్యావింగ్ ఇయర్స్. ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడినని గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓ మై గాడ్, మెనీ పీపుల్ ఫోకస్ ఆన్ మౌంటైన్, బట్ టుడే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ఇయర్స్. ఎవడైనా ఈ కొండను చూసి లే యేసు నామములో, పో యేసు నామములో అంటే దానికి వినబడుతుంది. ఆమెన్, ఆమెన్. నేను ఏది పలికితే అది మీకు డెఫినెట్గా వినిపిస్తుంది. ఓకే, ఎందుకంటే చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినును గాక. ఓకే, బట్ ఇక్కడ చూడండి, అంజూరపు చెట్టుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు ఒక ఫలం ఇవ్వమా అంటున్నాడు అంజూరపు చెట్టుని. అమ్మో, అంటే దేవుడు నేచర్తో మాట్లాడతాడా? ఎస్. అందుకనే దేవుడు నేచర్కి పలానా సీజన్లో పలానా వర్షాలు రండని ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. వాటికి మే నెలలో ఏం రావాలా? ఎండలు రావాలా. జూన్ జూలై మాసంలో ఏం రావాలి? వర్షాలు రావాలా. నవంబర్ డిసెంబర్లో ఏం రావాలా? మంచు రావాలా అని ఆల్రెడీ ఈ క్లైమాటిక్ అట్మాస్ఫియర్ కండిషన్స్కి దేవుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ని పాస్ చేశాడు. హల్లెలూయా. సో ఉదయకాలం ఏం రావాలా? సూర్యుడు రావాలని సూర్యుడికి ముందుగానే చెప్పాడు. అంటే సూర్యుడికి చెవులు ఉన్నాయా లేదా? ఎస్. రాత్రి రావాలని చంద్రుడికి చెప్పాడా లేదా? ఎస్. చంద్రుడికి ఏమున్నాయి? చెవులున్నాయి. అందరికీ చెవులని. ఎవ్రీవన్ ఆర్ హ్యావింగ్ స్పిరిచువల్ ఇయర్స్. ఈ సృష్టికి అన్నిటికీ దేవుడు సృష్టించిన ప్రతి వాటికి కూడా చెవులున్నాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈవెన్ టుడే యు నో వన్ థింగ్, if you are suffering with different diseases, even that disease is having ears. Oh, even that disease is having ears. Amen. నీ బాడీలోకి దూరి నిన్ను ఇబ్బంది పెడుతూ ఒక ఎయిడ్స్ కానీ, క్యాన్సర్ కానీ, కరోనా కానీ ఏమున్నాయి? డిఫాల్ట్ దేవుని సృష్టి ఎలా ఉంటుందంటే, అన్నీ దేవుడు నీకొక్కడికే ఇవ్వాల. దేవుడు ఈ భూమిలో సృష్టించిన ప్రతి ఒక్కరికి దేవుడు చెవులు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. That's why when we pray, you spirit of cancer come out, you spirit of stones come out అని మనము చెప్పినప్పుడు అవి వెంటనే విని ఏం చేస్తున్నాయి? బయటకు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. ఎవ్రీ డీమన్ కెన్ హియర్ యువర్ వాయిస్, ఎవ్రీ సిక్నెస్ కెన్ హియర్ యువర్ వాయిస్, ఎవ్రీ ఇన్ఫర్మిటీ, ప్రతి రోగము, ప్రతి జబ్బుకి ఏమున్నాయి? యువర్ సంథింగ్, యువర్ లిజనింగ్ సంథింగ్ గ్లోరియస్ టుడే. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చెప్పండి, శ్రమకు కూడా చెవులున్నాయి, కష్టాలకు కూడా చెవులున్నాయి, అప్పులకు కూడా చెవులున్నాయి, ఇబ్బందులకు కూడా చెవులున్నాయి, వేదనలకు కూడా చెవులున్నాయి, ఆఖరికి చీకటికి కూడా చెవులున్నాయి. నీకే చెవులు లేవు, మీకే చెవులు లేంది, అందరికీ చెవులు ఉన్నాయి. ప్రతి దానికి దేవుడు చెవులు ఇచ్చాడు. బికాస్ దే షుడ్ హియర్. అవి వినాలా, ఆజ్ఞకి, కమాండ్మెంట్కి వినాలవి. దట్స్ వై గాడ్ హ్యాస్ గివెన్ ఇయర్స్ టు ఎవ్రీ క్రియేషన్. హల్లెలూయా. ఈవెన్ లూసిఫర్ ఈజ్ హ్యావింగ్ ఇయర్స్. అపవాదికి కూడా ఏమున్నాయి? సిక్నెస్కి, రోగానికి కూడా చెవులున్నాయి. సో వై గాడ్ హ్యాస్ గివెన్ ఇయర్స్ టు ద ఎనిమీ. ఎందుకు శత్రువుకి కూడా దేవుడు చెవులు ఇచ్చాడు తెలుసా? మనం అరిసే అరుపుకి అది పారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఇచ్చిన కమాండింగ్కి అది పారిపోవాలి. ఆమేన్. మనము చెప్పిన మాటకి అది పారిపోవాలి. ఆమేన్,
హల్లెలూయా. That's why God created ears to everyone. Amen. హల్లెలూయా. సో ఈరోజు మీరు జాగ్రత్తగా గమనించండి, నీ శత్రువుకు కూడా ఏమున్నాయి చెప్పాలి. దేవుడు ట్రైల్ వేసాడు యాక్చువల్లీ అంజూరపు చెట్టు మీద. ఏమని తెలుసా? అంజూరపు చెట్టు నువ్వు రేపటి నుంచి మాడిపో అన్నాడు. అంజూరపు చెట్టు రేపటి నుంచి నువ్వు ఫలములు ఫలించుకున్నాడు. అంజూరపు చెట్టు రేపటి నుంచి నువ్వు ఎండిపో అన్నాడు. ఎండిపోయిందా లేదా? అనే దానికి చెవులున్నాయా? అంజూరపు చెట్టుకి చెవులున్నాయా? అంజూరపు చెవులున్నాయా? ఆయన చెప్పిన మాటకి ఆ చెవుల్లోకి ఆ మాట వెళ్ళి ఆ చెట్టు శపించబడింది. హల్లెలూయా. సో దేవుడు ఏదైనా ముందుగానే ప్రాక్టికల్గా ఆయన చేసి మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో చూడండి, ఎవరైనాను ఈ కొండను చూచి ఆయన ఏం చేశాడు తెలుసా? అంజూరపు చెట్టుకి ఇలా చేశాడు. ఎలా? అంజూరపు చెట్టు నువ్వు ఎండిపో అన్నాడు. ఆమేన్. నెక్స్ట్ మనల్ని ఏమన్నమాట తెలుసా? నువ్వు నీ జీవితంలో ఉన్న కొండను చూడు, ఆ కొండకు చూసి ఏం చేయి? నువ్వు ఆ కొండతో మాట్లాడు, ఆ కొండకి వినిపిస్తుంది. ఆమేన్. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ శ్రమకు చెవుడు లేదు, నీ శ్రమకు చెవుడు లేదు, నీ కష్టాలకి చెవుడు లేదు, నీ వేదనలకి ఇబ్బందులకి చెవుడు లేదు. హే, దోస్ ఆర్ నాట్ డెఫ్ అండ్ డమ్, యు నో సంథింగ్. అవి చెవిటి దెయ్యాలు కాదు. అవి చెవిటి దెయ్యం కూడా వినపడుతుంది. చెవిటి దెయ్యం కూడా, చెవిటి దెయ్యానికి కూడా చెవిటి దెయ్యం పో అంటే పోతున్నా అంటది. అదేంటది? ఎస్, సమ్ టైమ్స్ చాలా మందికి వినపడదు. యూ డీమన్ గో అంటే అది అలాగే వెళ్తున్నా బయటికి అని చెప్పి వెళ్ళిపోద్ది. చెవిటి దెయ్యానికి కూడా ఏం లేదు, చెవుడు లేదు. ఇప్పుడు క్రైస్తవుడికి ఎక్కడి నుంచి వచ్చింది చెవుడు? దట్స్ ఆల్ అ స్పిరిచువల్ ప్రాబ్లం. అదొక ఆత్మీయ ఇబ్బంది లేదా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లం అది. వారు వినుమారు మట్టుకే ఉన్నారు కానీ విననొల్లక పోతిరి. దే ఆర్ నాట్ డూవర్స్, దే ఆర్ ఓన్లీ లిజనర్స్, బట్ దే ఆర్ నాట్ డూవర్స్. వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆశ్చర్యపోయిన ఈ మాట నేను చూసి, మేము చాలాసార్లు చదువుంటాను, కొన్ని వేల సార్లు చదువుంటాను ఈ స్క్రిప్చర్. నేను కొన్ని వేల సార్లు చదువుంటాను ఈ స్క్రిప్చర్, Matthew 21:22. బట్ టుడే ద లార్డ్ ఇస్ టెల్లింగ్ సంథింగ్. హల్లెలూయా. పిచ్చుకొక ఒక గొంతు, ఒక స్వరం, ఒక వాయిస్ ఉంది. ప్రతి క్రీచర్కి ఒక వాయిస్, ప్రతి క్రీచర్కి ఒక వాయిస్ ఉంది. గాలికి కూడా ఒక వాయిస్ ఉంది అని వస్తుంటుంది గాలి. ప్రతి దానికి ఒక స్వరం. ఆమేన్. హల్లెలూయా. అండ్ బాగా గమనించండి, ఎవ్రీ సౌండ్ ఈజ్ అ లాంగ్వేజ్. ఆమేన్. ఆమేన్. ఎవ్రీ సౌండ్ ఈజ్ అ లాంగ్వేజ్. ఎవ్రీ సౌండ్ ఈజ్ అ లాంగ్వేజ్. ప్రతి ధ్వని ఒక భాష. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఈ కొండతో ఏ భాషలో మాట్లాడితే పోద్ది? ఇంగ్లీష్లో మాట్లాడితే పోద్దా? హీబ్రూ లాంగ్వేజ్లో మాట్లాడితే పోద్దా? అరబిక్ లాంగ్వేజ్లో మాట్లాడితే పోద్దా? లేదా ఫైనల్లీ మన మాతృభాష తెలుగులో మాట్లాడితే పోద్దా ఈ కొండ? ఏ భాషలో మాట్లాడితే ఈ కొండ పోద్ది? ఏ భాషలో మాట్లాడితే ఈ కొండ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది? ఏ భాషలో మాట్లాడితే ఈ కొండకి వినబడుతుంది? ఏ భాషలో మాట్లాడితే ఈ కొండకు అర్థమవుతుంది? ఏ భాషలో మాట్లాడితే నీ ప్రాబ్లంకి అర్థమవుతుంది? ఏ భాషలో మాట్లాడితే నీ వ్యాధికి అర్థమవుతుంది? ఏ భాషలో మాట్లాడితే నీ సిక్నెస్, నీ శ్రమకు అర్థమవుతుందో ఒక్కసారి మనం ఈరోజు టచ్ చేద్దాం ఆ ఏరియాని. నువ్వు ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆ కొండకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థమవుద్దా? ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తేనే దయ్యాలు పోతాయా? నో. తెలుగులో మాట్లాడితేనే దయ్యాలు పోతాయా? నో. లేదు లేదు లేదు. తమిళ్లో మాట్లాడితే దయ్యాలు పోతాయా? నో. మలయాళంలో మాట్లాడితే దయ్యాలు పోతాయా? నో. బట్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే ఈ కొండ పోతుంది? ఇంగ్లీష్ బైబిల్లో ఇదే స్క్రిప్చర్ ఉంది,
తెలుగు బైబిల్లో ఇదే స్క్రిప్చర్ ఉంది, మలయాళం హిందీ బైబిల్లో కూడా ఇదే స్క్రిప్చర్ ఉంది. బట్ ఇప్పుడు ఏ భాషలో మాట్లాడితే ఆ కొండ మన మాట వింటది, ఏ భాషలో మాట్లాడితే ఆ కొండకి మన లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఇన్ విచ్ లాంగ్వేజ్ యూ నీడ్ టు స్పీక్ టు దట్ మౌంటైన్. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ లాంగ్వేజ్, ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ పవర్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో ఓకే ఫైన్, నీకు తెలిసి స్క్రిప్చర్ బాగానే ఉంది. ఇప్పుడు ఆ కొండతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆ కొండ పక్కకు జరుగుతుంది అంటే, ఈ భారతదేశంలో చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి. ఇంకోటి లాంగ్వేజ్ని ఆధారం చేసుకొని మాట్లాడితే మాత్రము ఒక కొండ కాదు కదా, ఒక బండ కూడా జరగదు. Even though the Lord has given ears to the mountain, even though the Lord has given to the fig tree, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నీ శ్రమకి ఏమున్నాయి, నీ కష్టాలకి ఏమున్నాయి, నీ ప్రాబ్లమ్స్కి ఏమున్నాయి, ఏం చేయాలి ఇప్పుడు? వాటిని చెవులు ఉన్నాయి, ఏం చేయాలా? వాటికి వినిపించే రీతిగా, వాటికి స్కేల్కి మించిన రీతిగా మనము మాట్లాడగలిగితే ఆ కొండకి మన స్వరం వినపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పిన వెంటనే అంజూరపు చెట్టు ఎండిపోయింది అంటే అంజూరపు చెట్టుకి ఆయన స్వరము వినబడింది. ఎవ్రీ సౌండ్ ఈజ్ ఎ లాంగ్వేజ్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ సంథింగ్, ప్రతి భాష కూడా దేవుడు సృష్టించిందే. ఆ భాషలో దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క లాంగ్వేజ్ని మనం మాట్లాడగలిగితే దట్ ఈస్ నథింగ్ బట్ ఫెయిత్ లాంగ్వేజ్. ఆమెన్, ఆమెన్. చూడండి 21 ఒక్కసారి చదువుకుందాం. లెట్స్ గో టు 21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల, మీరు విశ్వాసము కలిగి, మీరు అందరూ మీరు. సో దెర్ ఈస్ అ డిఫరెంట్ లాంగ్వేజ్. క్రిస్టియన్ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? ఫెయిత్ లాంగ్వేజ్. ఆమెన్. మీరు విశ్వాసము నొంది సందేహపడక, ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడబోయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆగండి. ప్రపంచములో మానవుడుకున్న భయంకరమైన బద్ధకం ఏంటి తెలుసా? ఉద్యోగం చేయకపోవడం కాదు, కుటుంబాన్ని పోషించుకోవడం కాదు, ఎక్సెట్రా కాదు. మానవుడికి జీవితంలో భయంకరమైన బద్ధకం అంటానా, లేదంటే ఆ భయంకరమైనటువంటి వీక్ స్పిరిట్ అంటానా, అది మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. ఎవరు కూడా యేసయ్యలాగా మాట్లాడట్లేదు. సో వీఆర్ నాట్ టాకింగ్ టు ద ప్రాబ్లం. సో దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకో, దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వకు. విశ్వాసం అనే లాంగ్వేజ్ నువ్వు నేర్చుకో, దాంట్లో సందేహింపబడబాక. ఆమేన్. యా, కమ్ ఆన్ గో హెడ్. మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల, ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. బికాజ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ప్రేయర్, యు ఆర్ ప్రాక్టీసింగ్ లాంగ్వేజ్. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు తెలుసా? లాంగ్వేజ్, ఫెయిత్ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. హల్లెలూయా. ఎవడైనను ఈ అంజూరపు చెట్టుకు జరిగిందాన్ని నమ్మితే, ఇదిగో మీరు కూడా ఇలానే చేస్తారు అని దేవుడు మనకు మాటిస్తున్నాడు. ఆమేన్. ఇంకోటి, అంజూరపు చెట్టుకు చేశాను కాబట్టి నీ జీవితంలో కూడా కొండకు చేస్తాను అంటలే దేవుడు. నేను అంజూరపు చెట్టుకు చేశాను కదా అంటే నేను ట్రయల్ వర్షన్ చేశాను, ఇప్పుడు మీరు రియల్స్ చేయండి భూమి మీద అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ గాడ్ ఈజ్ నాట్ టెల్లింగ్ నేను అంజూరపు చెట్టుకు చేశాను మళ్ళీ నీ జీవితంలో చేస్తానని చెప్పట్లేదు దేవుడు. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్ వెరీ కేర్ఫుల్లీ. నేను అంజూరపు చెట్టుకు చేశాను కాబట్టి మీరు నమ్మితే మీరు కూడా చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు నామములో నా జీవితంలో ఉన్న ప్రతి కొండ, నా జీవితంలో ఉన్న ప్రతి సమస్య నీకు వినబడుతుందని నేను నమ్ముతున్నాను.
యేసు నామములో నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడును గాక. నా జీవితములో ఉన్న ప్రతి శ్రమ, నా జీవితంలో ఉన్న ప్రతి రోగము, నా జీవితంలో ఉన్న ప్రతి అప్పులు, నా జీవితంలో ఉన్న ప్రతి కొండలు ఎత్తబడి 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 సముద్రములో పడవేయబడును గాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను నమ్ముతున్నాను, మీ జీవితంలో ఉన్న కొండలకి మీరు పలికిన మాటలు వినబడ్డాయి. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? నా శ్రమలకి నా గొంతు వినబడింది, నా కష్టానికి నా శ్రమకి నా గొంతు వినబడింది, నా రోగానికి నేను చెప్పిన మాట, నా అప్పులకు నేను చెప్పిన మాట వినబడిందా? వినబడిందా? వినబడలేదా? వినబడి తీరాలి యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఇస్ ద డిక్లరేషన్ దట్ జీసస్ ఇస్ గివింగ్ టుడే. ఈరోజు యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను మాట్లాడగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమకు వినబడుతుంది. They will hear because God created, for everyone he created ears. దేవుడు ప్రతి ఒక్కరికి ఏం క్రియేట్ చేశాడు? చెవులను. చెప్పాలి చెవులను, చెప్పాలి చెవులను, చెప్పాలి చెవులను. చాలామంది పాములను రీసెర్చ్ చేసినప్పుడు ఫైనల్గా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే పాములకు చెవులు లేవని మాట్లాడుతుంది. కమాన్ ఓపెన్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. మనం ఏది పలికితే అది వెంటనే రెస్పాండ్ అవుతుంది. రోబోటిక్ అంటారు దాన్ని, రోబోటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఆ రోబోటిక్ ఇంజనీరింగ్ని నేర్చుకుని ఒక ఆర్టిఫిషియల్ థింగ్ కూడా మనిషితో మాట్లాడగలదు అని అలా తయారు చేస్తున్నారు. ఈరోజు నువ్వు ఒకటే, ఈ టైం తీసుకో, ఖచ్చితంగా నీ శ్రమతో నువ్వు మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. You need to talk to your problem. You need to talk to your situations. You need to talk to your disease. You need to talk to that. It will listen. దానికి వినబడుతుంది. ఆమేన్. దానికి 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 అంజూరపు చెట్టు, అది సూపర్ న్యాచురల్. అంటే చెట్టుతో మాట్లాడుతున్నాడు దేవుడు. చెట్టు రెస్పాండ్ అయిందా లేదా? రెస్పాండ్ అయింది. ఈరోజు దేవుడు మనల్ని దేంతో మాట్లాడమంటున్నాడు? చెప్పాలి, దేంతో మాట్లాడమంటున్నాడు? దేంతో మాట్లాడమంటున్నాడు? ఏ లాంగ్వేజ్తో మాట్లాడమంటున్నాడు? లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసపు భాషను నువ్వు కానీ నేర్చుకోగలిగితే డెఫినెట్గా నీ కొండతో నువ్వు మాట్లాడగలవు. ఆమేన్. ఎవరికైతే ఈ లాంగ్వేజ్ రాదో వాళ్ళ జీవితంలో శ్రమ అసలు పోదు. హలో, ఎవరి జీవితంలో అయితే ఈ విశ్వాసపు భాష రాదో వాళ్ళ జీవితంలో శ్రమలు, అంటే నువ్వు ఎంత పెద్ద దేవుణ్ణి కలిగినా, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నా పోవు, నువ్వు ప్రార్థనలు చేసినా పోవు, ఆఫరింగ్ లేసినా పోవు. ఎలా పోతాయి తెలుసా అవి శ్రమలు? నువ్వు విశ్వాసపు భాషతో మాట్లాడితేనే పోతాయి. ఆమేన్, 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 హల్లెలూయా.